చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడన్నారు టీడీపీకి రాజీనామా చేసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని. తెలుగుదేశం పార్టీ కోసం తాను వేల కోట్ల ఆస్తులను అమ్ముకొని వ్యాపారాలు నష్టపోయి కష్టపడితే పార్టీలో తనకు అవమానాలే మిగిలాయని ఆయన ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ జనసేన కూటమికి 40 సీట్లు కూడా రావని సర్వేలు ఎప్పుడో తేల్చి చెప్పాయని నాని బాంబు పేల్చారు. అభివృద్ధికి పట్టం కడుతున్న జగన్మోహన్ రెడ్డితో కలిసి పయనించాలని తాను నిర్ణయించుకున్నట్లుగా నాని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు పైన, నారా లోకేష్ పైన కేశినేని నాని నిప్పులు చెరిగారు. విజయవాడ ఎంపీ కేశినేని నానికి టీడీపీలో వరుస అవమానాలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తిరువూరులో చంద్రబాబు సభ ఏర్పాట్లు పర్యవేక్షించడానికి వెళ్లిన నానితో మీకు ఈ సభకు సంబంధం లేదంటూ చంద్రబాబు పంపిన దూతలు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు కూడా మీకు ఇవ్వడం లేదని వారు నానికి వివరించారు. పార్టీ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించినట్లు వారు చెప్పారు. దీంతో కేశినేని నాని టీడీపీలో కొనసాగడంలో అర్థం లేదనుకున్నారు. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నాని అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో తనను పదే పదే అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. నెక్స్ట్ 2 రోజుల తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రచారానికి నువ్వు రావద్దు నాతో పాటు ప్రచారానికి, నువ్వు వస్తే వాళ్ళిద్దరూ రానంటున్నారు నాతో పాటు అని. ఓకే సార్ మీరు వెళ్ళండి అని చెప్పి పంపించడం జరిగింది. ఒక సిట్టింగ్ ఎంపీ లేకుండా కార్పొరేషన్ ఎలక్షన్స్లో నా కూతురు నుంచోబెట్టి నా డబ్బులు ఖర్చు పెట్టుకుని నేను లేకుండా ప్రచారానికి వచ్చాడు ఆయన. పార్టీ కోసం 2000 కోట్ల విలువ చేసే ఆస్తులు అమ్ముకొని వ్యాపారాలు నష్టపోయి పార్టీని భుజాలకెత్తుకొని మోసిన తనను అవమానించింది చాలక తన కుటుంబంలోనే చిచ్చు రేపారని నాని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. తన కుటుంబంలోనే మరొకరికి సీటు ఇచ్చే విషయమై తనను పక్కన పెట్టారన్నారు. నిజంగా తన సోదరుడికి సీటు ఇవ్వాలనుకుంటే టీడీపీకి 5-6 కమ్మ నియోజకవర్గాలు ఉన్నాయని ఆయన వివరించారు. సరే, ఎవరికో నా కుటుంబ సభ్యుడికి ఎంపీ సీట్ కావాలనుకున్నారు, ఇవ్వచ్చు, తప్పలేదు. వైజాగ్లో ఓకే. మురళీమోహన్ గారు ఖాళీ చేసినటువంటి రాజమండ్రి సీట్ ఉంది. అలాగే నాగండి బాబు అంటున్నటువంటి ఏలూరు సీట్ ఉంది. ఇటు పక్క గుంటూరు గల్లా గారు పొడి చేయాలంటున్నారు. అటు పక్క నర్సరాపేటలో అభ్యర్థి లేదు, అక్కడికి వచ్చు కదా. 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు విజయవాడను పట్టించుకోలేదన్నారు. విజయవాడ రియాలిటీ అయితే అమరావతి ఒక కళ అన్నారు నాని. అమరావతిని తానే కట్టించాలని చెప్పుకోవడానికే చంద్రబాబు పరిమితమయ్యారని ఆయన మండిపడ్డారు. లోకేష్ పాదయాత్రకు హాజరు కాకపోవడం వల్లనే కేశినేనిని తప్పించారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయిన లోకేష్ పాదయాత్ర చేస్తే ఎంపీగా గెలిచిన తాను వెళ్లి జీ హుజూర్ అనాలా అని ఆయన ఫైర్ అయ్యారు. ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే, నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీ హుజూర్ అనాలా? గెలిచిన ఎంపీ, యాంటీ వేవ్లో గెలిచిన ఎంపీ, నీ యోగాలో నేను పాల్గొనాలా? ఎట్లా పాల్గొంటాను? ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు. ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు, పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు, మీ నాన్నగారి పలుకుబడి వాడుకున్నావు, మీ తాతగారి పలుకుబడి వాడుకున్నావు, అన్నీ వాడుకుని నువ్వు ఓడిపోయావు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమాలను సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్న తీరు తనకు నచ్చిందన్నారు. అందుకే ఆయనతో కలిసి ప్రయాణించాలని నిర్ణయించుకున్నారని, ఆయన ఏ బాధ్యత అప్పగించినా దాన్ని నిర్వర్తిస్తానని కేశినేని వ్యాఖ్యానించారు. ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మెను విరమించారు. కార్మిక సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరగా ఇవాళ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మున్సిపల్ కార్మిక సంఘాలతో మరోసారి సమావేశం నిర్వహించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సమ్మె విరమించాలని కార్మిక సంఘాలను కోరారు. ఇరు వర్గాల మధ్య జరిగిన చర్చలు సఫలం కాగా సమ్మె విరమిస్తున్నట్లుగా మున్సిపల్ కార్మికులు ప్రకటించారు. రేపటి నుంచి విధులకు హాజరు కానున్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు బొత్స సత్యనారాయణ. ప్రభుత్వ హామీలకు కార్మిక సంఘాల ఆమోదం తెలిపాయని పేర్కొన్నారు. 21,000 వేతనంతో పాటు ఇతర సదుపాయాలు కల్పిస్తామని, సమ్మె కాలానికి జీతాలు కూడా చెల్లిస్తామని తెలిపారు. వారిపై ఉన్న కేసులను ఎత్తివేస్తామన్నారు. ఈ సంక్రాంతికి ప్రతి కార్మికుడికి కొత్త బట్టల కోసం 1000 రూపాయలు ఇవ్వనున్నట్లుగా మంత్రి చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెని 2 దఫాలుగా చర్చించడం జరిగింది. ఈరోజు ఫైనల్గా కూర్చొని మొన్న ఏవైతే 13 అంశాల మీద డిస్కస్ చేశామో వాటికి పూర్తి క్లారిటీని ఇచ్చి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాటి మీద ఆదేశాలు కూడా ఇస్తామనేది మాట చెప్పాము. వాళ్ళు దానికి అంగీకరించారు. అందరూ కూడా సమ్మె నిర్వహించి రేపటి నుంచి పనిలోకి వెళ్తామని చెప్పారు. సమ్మె చేస్తున్న జీతం రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా ఎన్ని రోజులు అన్ని రోజులు ఆ రోజులన్నిటికీ జీతం ఇస్తామనే విషయాన్ని కూడా వాళ్ళకి
మేము ఒప్పుకోవడం జరిగింది. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని తగ్గించాలని అన్ని పార్టీలు కోరాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఏపీలో బోగస్ ఓటర్ల ఏరివేతకు అన్ని చర్యలు తీసుకున్నామని, ఇంటింటికి తిరిగి ఓటర్లను నిర్ధారించామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఏపీలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువని, 22న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పర్యటన వివరాలను ఆయన మీడియాకు వివరించారు. Friends, to tell you that from 6/1/22, that was the date of the final publication in the year 2022, till 30th 2023, there were 21 lakh deletions made. All of them have been verified. Regarding the complaints regarding dead, shifted and duplicate voters, that again was compiled, and out of a 14.48 lakh voters, 5.65 lakh names found to be either death cases or permanently shifted, and after due verification they have also been deleted, which is forming part of the total deletions. కుప్పంలో చంద్రబాబును, హిందూపురంలో బాలకృష్ణను ఓడిస్తామన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఏపీలో కాంగ్రెస్ ఉనికిని కోల్పోయిందన్నారు. ఓట్లు చీల్చేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నిజమైన రాయలసీమ ద్రోహి చంద్రబాబే అన్నారు మంత్రి పెద్దిరెడ్డి. గట్టిగా అడిగి మేము పలాంది చేశాము, ఎన్నికల హామీలు నెరవేర్చాము, రైతు రుణాలన్నీ మాఫీ చేశాము, మహిళా సంఘాల రుణాలన్నీ మాఫీ చేశాము, మరి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నాము, ఇచ్చాము, లేదా 600 హామీలు ఇచ్చాము 2014 ఎన్నికల ముందు, అవన్నీ కూడా అమలు చేశామని చెప్పేదానికి ఎక్కడ కూడా అవకాశం లేదు, చేయలేదు. కాబట్టి అదే మేము చెప్పినవన్నీ చేశాడు కాబట్టి మేము పలాని చేశామని చెప్పి ప్రజల ముందుకు పోయేదానికి మనకు పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీ వారికంటే మేము అగ్రస్థానంలో ఉంటాం. కాబట్టి తప్పకుండా హిందూపురంలో మొట్టమొదటిసారి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ శాసనసభకు బోనీ చేస్తుంది. మహిళా పార్లమెంట్ సభ్యురాలు మొట్టమొదటిసారి పోటీ చేస్తుంది కాబట్టి ఆమె కూడా విజయం సాధిస్తుందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అల్ట్రాటెక్ పరిశ్రమను త్వరలోనే ప్రారంభించబోతున్నామని, ఇదే విషయంపై సీఎం జగన్తో భేటీ అయ్యానన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. తన భవిష్యత్తును సీఎం జగన్ నిర్ణయిస్తారని, టికెట్ భయం లేదని ధీమాను వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ప్రజల కోసం పనిచేయాలి, కానీ ఇప్పుడు పార్టీని వీడి వెళ్లేవాళ్లు వారి స్వార్థ ప్రయోజనాల కోసం వెళుతున్నారంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. అమర్నాథ్ సంబంధించినటువంటి భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. దాంట్లో మీరు గాబరపడాల్సిన పని లేదు, నేను గాబరపడాల్సినటువంటి పని లేదు. ఇందులో ఏ రకమైనటువంటి ఊహాగానాలు కానీ ఇంకోటి కానీ ఎవరో చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ ఫైనల్ డెసిషన్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారనేటువంటిది మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాను. ఈ సందర్భంలో ఈ పార్టీనో లేకపోతే ప్రభుత్వాన్నో జగన్మోహన్ రెడ్డి గారినో విమర్శించి వెళ్ళిపోయేటువంటి వ్యక్తులందరూ కూడా వారి స్వార్థం కోసం వెళ్ళిపోతున్నటువంటి వారు. వాళ్ళు వెళ్ళిపోతేనే మంచిది. ఎదురుగా ఉన్నటువంటి వాడితో యుద్ధం చేయొచ్చు, కానీ వెనక నుంచి పొడిచిన వాడితో ఏం యుద్ధం చేస్తాం చెప్పండి. దేశంలో ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ భారీ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనంగా అంబేద్కర్ విగ్రహం నిలుస్తుందని, ఈ నెల 19న విగ్రహావిష్కరణ చేస్తున్నట్లుగా వెల్లడించారు. జగన్ పరిపాలన అత్యంత పారదర్శకంగా జరుగుతోందన్నారు. డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారులకే నిధులు అందేలా సీఎం జగన్ చేశారన్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ అయితే చూసి నటించేవారు పవన్ కళ్యాణ్ అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. సామాజిక న్యాయ మహాశిల్పం, స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తుగల విగ్రహం, ఇంకొక 70 అడుగులు పెడెస్టల్ కలిపితే 195 అడుగుల ఎత్తు, దేశం యావత్తు కూడా ఆశ్చర్యంగా చూసేటువంటి విధంగా విజయవాడ నగర నడిబొడ్డున ఒక అద్భుతాన్ని ఆవిష్కరించుకోబోతున్నాం 19వ తారీఖున. ఉమ్మడి విశాఖ జిల్లాలో కార్పొరేటర్లతో ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి సమావేశమయ్యారు. విశాఖ సౌత్ పరిధిలో కార్పొరేటర్లతో అభివృద్ధి అంశాలను చర్చించి పరిశీలించారు. పూర్ణా మార్కెట్ పరిసర ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ, డ్రైనేజ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కార్పొరేటర్లను కోరారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే అభివృద్ధిపై నివేదికను సమర్పించాలన్నారు. వీటితో పాటు అరకు పార్లమెంట్లో సామాజిక వర్గాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నివేదిక ఇవ్వాలని సీఎం జగన్ సూచించారన్నారు వైవి సుబ్బారెడ్డి. అరకు నియోజకవర్గ దీనిపై ముఖ్యమంత్రి గారు కూడా నాకు స్పెషల్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అరకు నియోజకవర్గానికి వెళ్ళి పర్యటించి
అక్కడ వాస్తవ పరిస్థితులు ఏ గిరిజనులు ఏ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు ఆ పార్లమెంటు పరిధిలో, అరకు హెడ్ క్వార్టర్ కాబట్టి పార్లమెంట్కి అక్కడికి వెళ్ళి ఏ నియోజకవర్గంలో గిరిజనులు ఎంతమంది ఉన్నారు అనేది ప్రత్యక్షంగా చూసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు ముఖ్యమంత్రి గారు. నిన్నే జరిగింది ఇది. నేను యాక్చువల్గా రేపు కానీ ఎల్లుండి కానీ అరకు నియోజకవర్గానికి పార్లమెంట్ నియోజకవర్గానికి పోయి వాళ్ళు చెప్పే రీజన్ జెన్యూన్ అయితే ఇప్పుడు మనం పెట్టిన అభ్యర్థి సబబేనా లేదా అభ్యర్థి వాళ్ళు చెప్పిన దీని ప్రకారం ఏమైనా మారిస్తే బాగుంటుందా అని బేరీజ్ చేసుకుని ముఖ్యమంత్రి గారికి నివేదించినాక దానిపై కూడా పునరాలోచించటమా లేదా ఇట్లానే ముందుకు పోవటం అనేది ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దేశాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణరాజు స్పష్టం చేశారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో జగన్ పాలన ప్రజా తీర్పు అనే అంశంపై రాష్ట్ర స్థాయి ప్రజా సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో మేధావులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాల నేతలు, రాజకీయ విశ్లేషకులు పాల్గొన్నారు. 55 నెలల జగన్ పాలన సంక్షేమ రాజ్యంగా కొనసాగిందని అభిప్రాయపడ్డారు కృష్ణరాజు. తినటానికి తిండి లేని పేదలు సైతం అభివృద్ధి చెందారన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు మరుగున పడేలా ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఏపీ అన్ని రంగాల్లో అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు కృష్ణరాజు. ఆంధ్రప్రదేశ్ అనేది కేవలం ఆంధ్ర అభివృద్ధికే కాదండి, ఈ భారతదేశ అభివృద్ధిలో కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ రోజున భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్న వస్తువుల్లో దాదాపు 10% ఆంధ్రప్రదేశ్ నుంచే వెళుతున్నాయి. అనేక వస్తువులకు సంబంధించి వాటి ఉత్పత్తికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలకు ఏపీ, తెలంగాణ శకటాలు ఎంపికయ్యాయి. డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్తో ఏపీ శకటం ఏర్పాటు చేయనున్నారు. దేశంలోనే తొలిసారిగా 62,000 డిజిటల్ క్లాస్ రూములతో విద్యాబోధన చేస్తున్న రాష్ట్రంగా ఏపీ చరిత్రను సృష్టించింది. ఈ అంశాన్ని దేశం దృష్టికి తీసుకువెళ్లే విధంగా ఏపీ శకటాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యార్థులు తయారు చేసేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో శకటం ఏర్పాటు కానుంది. వికసిత భారత్ థీమ్లో భాగంగా రిపబ్లిక్ డే వేడుకల్లో కనువిందు చేయనుంది ఏపీ శకటం. ఇక మదర్ ఆఫ్ డెమోక్రసీ థీమ్తో తెలంగాణ శకటం ఏర్పాటు కానుంది. కుమ్రం భీం, చాకలి ఐలమ్మ, రామ్జీ గోండు లాంటి తెలంగాణ పోరాట యోధులతో శకటాన్ని ఏర్పాటు చేయనుంది తెలంగాణ సర్కార్. జనవరి 26వ తేదీన కర్తవ్య పథ్లో కనువిందు చేయనున్నాయి తెలుగు రాష్ట్రాల శకటాలు. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు కారం చిత్రానికి టికెట్ ధరను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అన్ని థియేటర్స్లో టికెట్పై ₹50 పెంచుకునేందుకు అవకాశాన్ని కల్పించింది. ఈ నెల 12 నుంచి 10 రోజుల పాటు టికెట్ ధరను పెంచుకునేందుకు వెసులుబాటును కల్పించింది ఏపీ ప్రభుత్వం. టీఎస్పీఎస్సీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డి, సభ్యులు కారం రవీందర్ రెడ్డి, సత్యనారాయణ, బండి లింగారెడ్డి రాజీనామాలను గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపినట్లుగా రాజ్ భవన్ అధికారిక ప్రకటన చేసింది. 2021 మే 21న టీఎస్పీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న జనార్దన్ కొత్త ప్రభుత్వం ఏర్పడగానే రాజీనామా చేశారు. అనంతరం టీఎస్పీఎస్సీ చైర్మన్తో పాటు 3 సభ్యులు కూడా రాజీనామాను గవర్నర్కు సమర్పించారు. అయితే రాజీనామాలపై గవర్నర్ వెంటనే నిర్ణయం తీసుకోకుండా లీగల్ ఒపీనియన్, ప్రభుత్వ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత రాజీనామాలను ఆమోదిస్తున్నట్లుగా రాజ్ భవన్ అధికారికంగా ప్రకటన చేసింది. ఖమ్మం రూరల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించారు. నూతనంగా నిర్మించిన 3 పల్లె దవాఖానాలను మంత్రి పొంగులేటి ప్రారంభించారు. ఎన్నికల సమయంలో 6 గ్యారంటీలు ఇచ్చామని, ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోనే 2 గ్యారంటీలు అమలు చేశామన్నారు. ప్రజా పాలనా కార్యక్రమం ద్వారా అధికారులు మీ దగ్గరకు వచ్చి మీ కష్టాలు తెలుసుకున్నారని మంత్రి తెలిపారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన మాటను తీర్చడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా గాయకుడు గద్దర్ సమాధి వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాళులు అర్పించారు. అనంతరం గద్దర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా గద్దర్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు డిప్యూటీ సీఎం భట్టి.
తెలంగాణ బీజేపీ అసంతృప్త నేతలు కాంగ్రెస్ వైపుకు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీకి గుడ్ బై చెప్పాలని గోషామహల్ నేత విక్రమ్ గౌడ్ నిర్ణయించుకున్నారు. సినీ నటి జయసుధతో పాటు మల్కాజ్గిరి నేతలు ఆకుల రాజేందర్ కూడా బీజేపీపై అసంతృప్తితో ఉన్నట్లుగా సమాచారం. మరోవైపు హైదరాబాద్ నగరంలో పట్టు కోసం కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలను చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ అసంతృప్త నేతలను పార్టీలోకి చేర్చుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తులను ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చారన్నది వాస్తవం కాదన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్. తక్కువ టైంలో ఆన్లైన్ ప్రక్రియను పూర్తి కావాలంటే ఎక్కువ మ్యాన్ పవర్ కావాలి కాబట్టి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా డేటా ఎంట్రీ చేయిస్తున్నామన్నారు రొనాల్డ్ రోస్. ప్రతి దరఖాస్తు ప్రభుత్వ అధికారుల అధీనంలోనే ఉంటాయన్నారు. తెలంగాణలో వాహనదారులకు పోలీసు శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువును ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లుగా పోలీస్ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు పెండింగ్ చలాన్ల ద్వారా 113 కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్లుగా తెలిసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,07,00,000 పెండింగ్ చలాన్లను వాహనదారులు చెల్లించారు. వాస్తవానికి గడువు నేటితో ముగియగా పెండింగ్ చలాన్ల చెల్లింపునకు స్పందన వస్తూ ఉండటంతో గడువును పొడిగించింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,59,00,000 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. అయితే రాయితీపై పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు గడువు ఇవ్వడంతో వాహనదారులు చెల్లిస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో చిరుతపులి సంచారం కలకలను సృష్టిస్తోంది. సత్తక్కపల్లి శివారులో ఉసేకు గుట్ట అటవీ ప్రాంతం సమీపంలో చిరుతపులి పాదముద్రలను రైతులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు పాదముద్రలను పరిశీలించి చిరుతపులివిగా గుర్తించారు. ప్రజలు సమీప గ్రామస్తులు చిరుతపులి సంచారంపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. పులి సంచరిస్తుందనే ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో పాన్ డబ్బాల్లో కిరాణా షాపుల్లో గంజాయి చాక్లెట్లు దొంగచాటుగా విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎస్పోటీ పోలీసులు దాడులు నిర్వహించి ఒక కిరాణా షాప్లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్కు పక్కనే ఉన్న కిరాణా షాప్లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న విషయం పోలీసులకు తెలియకపోవడం విడ్డూరంగా ఉంది. హైదరాబాద్లో నిషేధిత డ్రగ్స్ విక్రయం కలకలం రేపుతుంది. యువతే లక్ష్యంగా హెరాయిన్ విక్రయిస్తున్న రాజస్థాన్ వాసులను ఎల్బీ నగర్ ఎస్వాటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితుల నుంచి 50 లక్షల రూపాయల విలువైన 80 గ్రాముల హెరాయిన్, 4 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించారు. అభివృద్ధిలో అగ్రగామిగా దూసుకువెళుతూ ఉన్న భారత్ వైపు యావత్ ప్రపంచ దేశాలు దృష్టి సారించాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గాంధీనగర్లో వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 10వ ఎడిషన్ను మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ప్రపంచ దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటూ భారత్ ముందుకు సాగుతోందని మోదీ చెప్పారు. ప్రపంచ దేశాలు అభివృద్ధిలో పురోగమించాలంటే వన్ వరల్డ్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ సిద్ధాంతం అనివార్యమన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 3 రోజుల పాటు జరగనుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాహిద్తో పాటు వివిధ దేశాల అధ్యక్షులు, పారిశ్రామికవేత్తలు ఈ సమ్మిట్లో పాల్గొన్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అసలైన శివసేన పార్టీ షిండే ఆయన వర్గీయులదేనని మహారాష్ట్ర స్పీకర్ నార్వేకర్ ప్రకటించారు. 37 మంది ఎమ్మెల్యేల మద్దతు ఏక్నాథ్ షిండే వర్గానికే ఉందని తెలిపారు. నిబంధనల ప్రకారమే ఏక్నాథ్ షిండే పార్టీ నాయకుడు అవడంతో ఆయన్ను శివసేన నుంచి తొలగించే అధికారం ఉద్ధవ్ ఠాక్రేకి లేదని కూడా స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల అనర్హత అభ్యర్థనలపై మహారాష్ట్ర స్పీకర్ ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించారు. 2022 జూన్లో కాంగ్రెస్తో కలిసి శివసేన ఏర్పాటు చేసిన మహావికాస్ అఘాడీ ప్రభుత్వంపై షిండే నాయకత్వంలోని ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత బీజేపీతో కలిసి షిండే ఆయన వర్గీయులు మహారాష్ట్రలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. స్పీకర్ ప్రకటనతో షిండే వర్గీయులు సంబరాలు చేసుకున్నారు. న్యాయం గెలిచిందన్నారు. Action resolution dated 21st June 2022 and 23rd June 2022 available on record of the legislature secretariat, and the admitted position which can be inferred from the initiation of petitions against 38 legislators of Shinde faction by the UBT faction. Shinde faction had an overwhelming majority of 37 out of 55 MLAs with the when the rival faction emerged. From my analysis, observations, conclusions and findings recorded in
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేదే నిజమైన శివసేన పార్టీ అని స్పీకర్ నార్వేకర్ ప్రకటించడంపై ఉద్ధవ్ ఠాక్రే వర్గీయులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్పీకర్ నిర్ణయాన్ని నిరసిస్తూ ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని స్పీకర్ తీరును తప్పుబట్టారు ఉద్ధవ్ ఠాక్రే. గవర్నర్ తన పదవిని అడ్డుపెట్టుకుని తప్పుడు నిర్ణయం తీసుకున్నారని సుప్రీంకోర్టు స్పష్టం చేసినప్పటికీ స్పీకర్ ఆ విషయాలను పరిగణలోకి తీసుకోకుండా షిండేకు అనుకూలంగా వ్యవహరించారని విమర్శించారు ఉద్ధవ్. సుప్రీంకోర్టు ప్రజాక్షేత్రంలో తమకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ సంక్రాంతి కానుకలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 2 కోట్ల రేషన్ కార్డుదారులకు 1000 రూపాయలను పండుగ కానుకగా అందజేశారు. దీంతో పాటు చెరుకుగడ, కిలో ముడిబియ్యం, చక్కెర, చీర, దోతీలను పంపిణీ చేశారు. వీరితో పాటు తమిళనాడులో శరణార్థులుగా ఉన్న శ్రీలంక తమిళీయులకు కూడా ఈ కానుకలను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఆల్వర్పేటలో ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య రామ జన్మభూమి అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకకు జనవరి 16వ తేదీతో ప్రారంభమై వారం రోజుల పాటు వేడుకలు జరుగుతాయి. 22వ తేదీన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంతో ఈ ఉత్సవ సంబరం పతాక స్థాయికి చేరుతుంది. జనవరి 16న టెంపుల్ ట్రస్ట్ శ్రీరామ జన్మభూమి క్షేత్ర ఆధ్వర్యంలో ప్రాయశ్చిత్త వేడుక జరుగుతుంది. ఈ పూజలో భాగంగా సరయూ నది ఒడ్డున విష్ణుదేవుని ఆరాధన, గోపూజ నిర్వహిస్తారు. జనవరి 17న ఆలయంలో ప్రతిష్ఠించనున్న బాలరాముడి విగ్రహాన్ని ఊరేగింపుతో అయోధ్యకు తీసుకొస్తారు. మంగళ కలశాలతో సరయూ నది పవిత్ర జలాలు రామజన్మభూమి ఆలయానికి చేరుకుంటాయి. జనవరి 18న గణపతి పూజతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత అంబికా పూజ, వరుణ పూజ, మాతృక పూజ, వాస్తు పూజలు జరుగుతాయి. దీనికోసం ఇప్పటికే దేశంలో ప్రముఖ వేద పండితులు ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. 19న అగ్ని ప్రతిష్ఠతో హోమగుండాన్ని వెలిగిస్తారు. నవగ్రహ పూజ, నవగ్రహ హోమం బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠలో భాగంగా జరుగుతాయి. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావద్దని ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవం బీజేపీ పొలిటికల్ ప్రాజెక్టుగా ఉందని ఆరోపించారు. ఎన్నికల లబ్ధి కోసం అసంపూర్తిగా గుడిని ప్రారంభిస్తున్నారంటూ విమర్శించారు. అయోధ్య పేరుతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజకీయాలు చేస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులు దేశీయ స్టాక్ మార్కెట్స్ కు కలిసొచ్చాయి. ఫలితంగా దేశీయ, విదేశీయ మదుపరులు భారత్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపారు. ఫలితంగా వరుసగా 3వ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సూచీలు ముగిసే సమయానికి సెన్సెక్స్ 271 పాయింట్ల లాభంతో 71,657 వద్ద, నిఫ్టీ 73 పాయింట్ల లాభంతో 21,618 వద్ద ట్రేడింగ్ ను ముగించాయి. సిప్లా, అదానీ ఎంటర్ప్రైజెస్, రిలయన్స్, హెచ్సిఎల్, అదానీ పోర్ట్స్, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ముగియగా ఓఎన్జీసీ, దివిస్ ల్యాబ్స్, ఎన్టీపీసీ, బీపీసీఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అల్ట్రాటెక్ సిమెంట్, కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్ షేర్స్ నష్టాల్లో ముగిశాయి. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 25 నుంచి 29 వరకు 5 రోజుల పాటు భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో టెస్ట్ క్రికెట్ నిర్వహణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు, రాచకొండ డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరగనున్న టెస్ట్ క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. టికెట్ల పంపిణీలో ఎటువంటి గందరగోళం లేకుండా చూడాలని, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సినీ విశేషాల సమాహారం స్క్రీన్ 19 చూద్దాం. హనుమాన్ ప్రీమియర్ షోస్ గురువారం నుండి పడబోతున్నాయి. ఈ ప్రీమియర్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. సోషల్ మీడియాలో రామ్ చరణ్ హవా చూపిస్తున్నాడు. రామ్ చరణ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 20 మిలియన్స్ కు చేరింది. అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న దేవకి నందన వాసుదేవ టీజర్ లేటెస్ట్ గా విడుదలైంది. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ ఫస్ట్ లుక్ సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది. వెంకటేష్ సైంధవ్ మూవీ జనవరి 13న విడుదల కాబోతోంది. ఇక ఈ మూవీ డిజిటల్ శాటిలైట్ హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ దక్కించుకుందట.
మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ నటిస్తున్న ది గోట్ లైఫ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. అంజలి, జై, శర్వానంద్ ప్రధాన పాత్రలో నటించిన జర్నీ మూవీ ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతోంది. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.